ఒకప్పుడు ఏటీఎం కార్డు వినియోగం అనేది చాలా తక్కువగా ఉండేది. ఎవరి దగ్గరో గాని ఏటీఎం కార్డులు ఉండేవి కాదు. బ్యాంక్‌కెళ్ళి అక్కడ ఒక ఫార్మ్ ఫిల్ చేసి అందులోంచి ఒక టోకెన్ ఇస్తే అది పట్టుకెళ్ళి కౌంటర్‌లో నిలబడి మనకు కావాల్సిన డబ్బులు మనం తెచ్చుకునేవాళ్ళం. తర్వాత ఏటీఎమ్స్ వచ్చినాయి. ఆ కార్డ్ ఇవ్వడం మొదలుపెట్టారు. అయినా కొన్ని రోజులు బ్యాంకులకే వెళ్ళేవాళ్ళు. ఇప్పటికీ చాలామంది వెళ్తా ఉంటారు. కాకపోతే ఒక 1% వెళ్తారు. అప్పట్లో 90% వెళ్ళేవారు. 10% మాత్రమే ఏటీఎం వినియోగించారు. తర్వాత క్రమక్రమంగా మొత్తం అందరూ ఏటీఎం మీద ఆధారపడిపోయారు. ఇంక అందరూ బ్యాంకులు కూడా అప్పట్లో ఏటీఎం కార్డ్ మనం అప్లై చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అప్లై చేసుకుంటే నెల రోజులకో 2 నెలలకో ఎప్పుడుగో వచ్చేది కార్డు ఇంటికి. మళ్ళీ పిన్ ఇంకొక 2 నెలలకు వచ్చేది. ఇప్పుడు అలా కాదు. కార్పొరేట్ బ్యాంకులో మనం అప్లై చేసుకున్న అకౌంట్ ఓపెన్ చేయడంతో పాటే స్పాట్ కిట్ అని ఒకటి ఇచ్చేస్తున్నారు. అందులో ఏటీఎం కార్డు, చెక్ బుక్ అన్నీ వచ్చేస్తాయి. ఇమీడియట్‌గా యాక్టివేట్ కూడా అయిపోతుంది 24 అవర్స్‌లో. అంతలా వచ్చేసిన ఫెసిలిటీ. అయితే ఇప్పుడు క్రమక్రమంగా ఆ ఏటీఎం కంటే డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ ఎప్పుడైతే మొదలైందో ఏటీఎం వినియోగం క్రమక్రమంగా తగ్గిపోయింది. అసలు ఏటీఎంకి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసుకునే వాళ్ళు కూడా చాలా వరకు తగ్గిపోయారు. ఇప్పటికీ అంటే తగ్గిపోయారు, పూర్తిగా లేరని నేను అన్నాను. దీంతో చాలా వరకు ఏటీఎంలు ఇప్పుడు నిరుపయోగంగా మారాయి అనేది ఈ నేపథ్యంలోనే కొన్ని బ్యాంకులు అయితే ఆ ఏటీఎంలను తీసేస్తున్నాయంట. ఎందుకంటే ఏటీఎం వినియోగించుకోకపోతే ఇంకా అక్కడ ఆ ఏటీఎం పెట్టి దానికి ఒక రూమ్ తీసుకొని దానికి లీజుకి తీసుకొని దానికి అద్దెలు కట్టి కరెంటు, ఏసీ, కరెంటు బిల్లు, దానికి సెక్యూరిటీ గార్డ్, ఈ ఖర్చులు వేస్ట్ కదా. ఈ నేపథ్యంలో కొన్ని బ్యాంకులు ఏటీఎంలు ఎత్తేస్తున్నాయంట. ఎందుకంటే ఏటీఎంకి ఎవరు రావట్లా చాలా వరకు. ఎందుకంటే ఇప్పుడు కొత్తిమీర కట్ట నుంచి ₹10 కొత్తిమీర కట్ట కొన్నా, ₹5 కరివేపాకు కొన్నా డిజిటల్ ట్రాన్సాక్షన్ అంతే. అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్కాన్ చేస్తాం, డిజిటల్ పే. ఎందుకంటే చిల్లరలు ఉండట్లేదు ఎవరి దగ్గర. ₹5 ₹10 నోట్లు లేవు. ఒకవేళ ఉన్నా అవి చిరిగిపోయో, నలిగిపోయో, తడిసిపోయో ఉంటే వాళ్ళు తీసుకోరు. అదే ఇదనుకోండి, గూగుల్ పే కొట్టేయచ్చు, అయిపోద్ది, ఫోన్పే. అన్నీ పెట్రోల్ దగ్గర నుంచి, హాస్పిటల్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, కూరగాయలు మార్కెట్లో ప్రతి దానికి కూడా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది అలవాటు పడిపోయిన తర్వాత ఏటీఎంకి వెళ్ళి క్యాష్ తీసుకునే వాళ్ళ సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. సో ఇటువంటి నేపథ్యంలో ఎక్కువగా ఒకప్పుడు మెయిన్ రోడ్ల మీదే కాకుండా సందుల్లో కూడా ఎడాపెడ ఏటీఎంలను తెరిచిన బ్యాంకులు ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా వాటికి తాళాలు వేసేస్తున్నాయి. ఆర్బీఐ నిబంధనల మేరకు ఏటీఎం ఉచిత లావాదేవీలపై పరిమితులు విధించడం, ఏటీఎం ఇంటర్ అపరబిలిటీ లేదంటే వేరే బ్యాంకుల కస్టమర్లు ఏటీఎంలను ఉపయోగించుకునేటప్పుడు విధించే ఇంటర్చేంజ్ ఫీజు పెరుగుదల పెద్దగా లేకపోవడంతో బ్యాంకులు ఏటీఎంల నిర్వహణ బిజినెస్ పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొత్త ఏటీఎంల ఏర్పాటుకు ముఖం చాటేస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్ నాటికి 2,19,882 ఏటీఎంలు ఉంటేనట. 2024 డిసెంబర్ నాటికి వీటి సంఖ్య 2,14,398 తగ్గిపోయింది. అంటే దాదాపుగా ఏడాది వ్యవధిలో 5,484 ఏటీఎంలు ఎత్తేసారనమాట. ముఖ్యంగా ఆఫ్ సైట్ అంటే బ్యాంక్ బ్రాంచ్ల్లో కాకుండా ఇతర లొకేషన్లో ఉన్నాయి. ఆఫ్ సైట్ అంటే ఏటీఎంల విషయంలో ఈ కోత భారీగా ఉంది. 2022 సెప్టెంబర్లో గరిష్టంగా 97,072 ఆఫ్ సైట్ ఏటీఎంలు ఉండగా 2024 డిసెంబర్ నాటికి 85,913కి తగ్గిపోయాయంట. ఇక దీనికి కారణం డిజిటల్ రైమంటూ దూసుకెళ్ళిపోవడం, అలాగే కొన్ని బ్రాంచ్లో సమస్యలు, ఏటీఎంస్ కూడా సరిగ్గా పనిచేయకపోవడం, ఏటీఎం కార్డులు కూడా ఉపయోగించకపోవడం, దీని ద్వారా మళ్ళీ కొన్ని చోట్ల ఏటీఎం క్లోనింగ్స్ అని, కార్డు క్లోనింగ్స్ అని ఇవన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఇక ఏటీఎంలకి డిజిటల్ గ్రహణం అయితే పట్టింది. త్వరలో క్రమక్రమంగా ఏటీఎంలు తగ్గిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు కూడా పెద్దగా ఎక్కువ మందికి అయితే అవసరం లేదు. ఇప్పుడు ఏటీఎం అవసరం లేకుండానే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసేసుకుంటున్నారు. ఇక తప్పక డబ్బులతో అవసరం ఉన్న వాళ్ళు మాత్రం క్యాష్ తీసుకుంటున్నారు.